దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఉదయకాలం మనకు మరొక్క దినము అనుగ్రహించినందుకు మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు మీ కోట్ల కొద్ది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేశాన్ని కాపాడండి, మా దైవజనులందరినీ కాపాడండి, లోకంలో సేవ చేసిన ప్రతి దైవజనులు కాపాడండి. కృపా కాపుదలు మెండుగా అనుగ్రహించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చిన్న పల్లవి పాడుదాం. గతకాలమంతా కాచితివి నీ రెక్కల చాటున దాచితివి, నీ రెక్కల చాటున దాచితివి. జయమైతివి, విజయమైతివి, నా దయ ధ్వజమైతివి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. గతకాలమంతా కాచితివి నీ రెక్కల చాటున దాచితివి. కీర్తన గ్రంథంలోంచి ఒక్క మాట చదువుకుందాం. 23వ కీర్తన నాకు ఇష్టమైన కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. 6వ వచనం చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదును. దేవుడు తన వాక్యం దీవించును గాక. చాలామంది మరి చిరకాలం యెహోవా మందిరంలో జీవించాలని ఆశ ఉంటుందండి. నిజమే, ఆయన సన్నిధిలో మంచి ఆనందం ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. ఆయన సన్నిధి కన్నా మనకి ఏది కూడా ముఖ్యం కాదండి. ఆయన సన్నిధిలో ఉంటే కృపాక్షేమములు ఎప్పుడు కూడా మనం వెనువెంటే ఉంటాయి. నుంచి చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ఉదయకాల సమయంలో ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రార్థన, ఈ వాక్యం మిమ్మల్ని అందరిని ఆదరిస్తుందని దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్.